హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరించిన మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ దగ్గర తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనకు చాలా మంది కూడా వయసు పెరుగుతున్న కొద్దీ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ లెవెల్స్ అనేవి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. ఈ హార్మోన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల రతి పట్ల ఆసక్తి కలగకపోవడం, మనిషి నీరసించిపోవడము, ఏ పని కూడా ఆసక్తిగా చేయలేకపోవడము, మైండ్ చాలా డిస్టర్బెన్స్ గా, నిద్ర సరిగా పోక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ ని న్యాచురల్ గా కూడా మనం పెంచుకోవచ్చు. అయితే క్రమంగా వయసు పెరిగిన కొద్దీ చాలా మంది కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యలతో బాధపడే వారికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను. చాలా అద్భుతమైన చిట్కా, చాలా ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తుంది. దీనికి కావాల్సిందల్లా కేవలం మునగ పూలు. మునగ పూలను తీసుకొని వచ్చి, మనకు మామూలుగా మునగ చెట్లు అవైలబుల్గా ఉంటాయి కదా. సో ఈ మునగ పూలను తీసుకొని వచ్చి వాటిని ఒక్క చెంచాడు నేతలు వేసి దోరగా వేయించండి. కొద్దిగా దోరగా నరుపుగా అయిన తర్వాత వాటిని ఒక చిన్న బౌల్లో తీసుకొని దానిపైన కొద్దిగా కండ చక్కెర కలుపుకొని ఉదయం పూట తింటూ ఉండాలి. లేదా తరచుగా మనం వండుకునే కూరలలో ఈ మునగ పూలను కూడా వేసుకొని వండుకోవచ్చు. దీనివల్ల టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా వరకు కూడా ఈ కూరల్ని చాలా మంది ఆంధ్రాలో చేస్తూ ఉంటారు మునగ పూలతోటి. సో అలాంటి తీసుకోవడం వల్ల కూడా మనకు ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి క్రమక్రమంగా పెరుగుతూ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మునగ ఆకులను మనం కూరలో కూడా వాడుకోవచ్చు. తరచుగా వేసుకుంటూ మునగ ఆకులను దంచి, లేత ఆకులను దంచి వాటి యొక్క రసాన్ని కూడా సుమారుగా ఒక 50 ml మోతాదులో కనుక ఉదయం కనుక తీసుకుంటూ ఉన్నా కూడా ఇవి హార్మోన్స్ డెవలప్మెంట్ కి చాలా చక్కగా ఉపయోగపడతాయి. చాలా మంది కూడా త్వరగా నీరసించిపోతుంటారు, రతిలో కానివ్వండి, మామూలుగా ఏదైనా పని చేయనా. సో అంటే ఎనర్జీ అనేది సరిపోదు వాళ్ళకు. అలాంటి వాళ్ళకు కూడా ఈ మునగ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇక క్యాజువల్ గా మన అందరికీ తెలుసు, మునక్కాయల్ని సాంబార్లో కానివ్వండి, కూరగా కానివ్వండి, లేదంటే చట్నీలో కానివ్వండి మనం తరచుగా తీసుకుంటూనే ఉంటాం. ఇవి కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి చక్కగా ఉపయోగపడతాయి. తరచుగా అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, లేదంటే డే బై డే కూడా తీసుకున్నా కూడా ఏం పర్వాలేదు. ఇలా మనం న్యాచురల్ గా ఈ యొక్క మొక్కకు ఇలాంటి అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. సుమారుగా చెప్పాలంటే కొద్ది రోజులు దీన్ని వాడితే ఎలాంటి వరాగ్రాలు వాడే వాళ్ళని చూసారా, అవి మానేసినా కూడా వారికి తిరిగి ఆ శక్తిని ఇది తిరిగి ఇస్తుంది. సో మునగ చెట్టు చాలా అద్భుతమైనటువంటి శక్తి కలిగింది. ఎంతో మంది నపుంసకత్వం కలిగిన వారికి మంచి పటుత్వాన్ని ఇవ్వడానికి ఈ మునగ చెట్టు అనేది చక్కగా అన్ని విధాల, వాటి పూలు కానివ్వండి, ఆకులు కానివ్వండి, వాటి యొక్క కాయలు కానివ్వండి చక్కగా ఉపయోగపడతాయి. సో మీరు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు చిన్నగా ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఇలాంటివి చేసుకోవడం వల్ల మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంటాయి. ఒకవేళ మీ సమస్య చాలా తీవ్రంగా ఉండి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్లయితే పైన స్క్రోల్ నెంబర్స్ కి మీరు నేరుగా మాకు కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యను తెలియజేయచ్చు. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా అడ్రస్ కూడా మీరు నేరుగా సంప్రదించి మీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని, అదేవిధంగా వీటికి సంబంధించిన అద్భుతమైనటువంటి మెడిసిన్స్ కూడా మీరు పొందడం ద్వారా ఈ సమస్య నుంచి చాలా త్వరగా మీరు బయటపడే అవకాశాన్ని నాటు చాలా కలిసింది. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్య తెలియజేసి దానికి సంబంధించిన అమౌంట్ వివరాలన్నీ తెలుసుకొని మీ వద్దకే మేము కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపిస్తాం. దీని ద్వారా మీరు ఇంటి వద్దనే ఉండి మెడిసిన్ వాడుకుంటూ మీకు చెప్పినట్టుగా మా యొక్క సలహాలని, సూచనలు, ఫుడ్ ఐటమ్స్ అన్ని ఫాలో అవుతూ ఇలాంటి సమస్యల నుంచి చాలా త్వరగా మీరు బయటపడవచ్చు. సో ఇప్పుడు కూడా సమస్యల్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సమస్య నెగ్లెక్ట్ చేసిన కొద్ది సమస్య తీవ్రత పెరిగినప్పుడు దాన్ని క్యూర్ చేయడానికి కావాల్సినటువంటి సమయం కూడా పెరుగుతుంది. సో సమస్యను స్టార్టింగ్ లో గుర్తించినట్లయితే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు చాలా త్వరగా బయటపడవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.